హలో అండి అందరికీ వెల్కమ్ టు శామ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన వెయిట్ లాస్ రెసిపీ ఏంటంటే హౌస్ వైఫ్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వారందరూ ఈజీగా ఫాస్ట్గా చేసుకోగలిగే సింపుల్ ఓట్స్ రెసిపీ చెప్తానండి. ఈ మీల్ కేవలం 300 క్యాలరీస్ అండ్ హై ప్రోటీన్ అండి. మీరు ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇది డైలీ మీ బ్రేక్ఫాస్ట్లో చేర్చుకుంటే 3 డేస్లో 1 kg వరకు వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఇవి ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలో వాటి వెయిట్తో సహా చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిలోకి 3/4 కప్ అంటే 180 ml పాలను తీసుకోండి. అవి కొంచెం మరుగుతున్నప్పుడు సేమ్ క్వాంటిటీ అంటే 180 ml వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 4 డ్రై డేట్స్ అంటే ఎండు ఖర్జూరాలని ఒక 20 గ్రామ్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఈ పాలల్లో వేసుకొని కొంచెం సేపు మరగనివ్వండి. ఈ ఎండు ఖర్జూరాలని వేసుకొని బాయిల్ చేయడం వలన మనకి స్వీట్నెస్ అనేది న్యాచురల్గానే యాడ్ అవుతుందండి. ఇంకా ఎక్స్ట్రా షుగర్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1/3 కప్ అంటే 30 గ్రామ్స్ ఓట్స్ని యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న ఈ టోటల్ ఓట్ మీల్లో ప్రోటీన్ అనేది 15 గ్రామ్స్ ఉంటుందండి. అలాగే ఫ్యాట్ 8 గ్రామ్స్ ఉంటుంది, కార్బ్స్ 35 గ్రామ్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ 8 గ్రామ్స్ ఉంటుంది. మనకి ఈ మీల్లో ఫ్యాట్ అండ్ కార్బ్స్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల మనం ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఈ మీల్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అంటే ప్రొద్దుతిరుడు గింజలండి, అలాగే ఇంకొక 1/2 టీ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ అంటే పుచ్చి గింజలు, మరొక 1/2 టీ స్పూన్ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజల్ని కూడా యాడ్ చేసుకుందాము. వీటిని ఇలా సీడ్స్గా తినడం చాలామందికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు దీన్ని పౌడర్గా చేసుకొని వేసుకోండి. ఇవన్నీ బాయిల్ అయ్యాక ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు అంటారండి, వీటిని కూడా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుందాము. ఈ ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్ ఫాల్ని తగ్గించి అలాగే హెయిర్ గ్రోత్ని బాగా పెంచుతాయండి. చాలామంది ఈ ఫ్లాక్స్ సీడ్స్ని హెయిర్ మాస్క్గా కూడా యూస్ చేస్తూ ఉంటారు. మనం తీసుకున్న ఈ డేట్స్ అనేవి మనకు ఐరన్ డెఫిషియన్సీని తగ్గిస్తాయండి. అలాగే మనం ఇందులో తీసుకున్న ఈ సీడ్స్ అనేవి మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. ఆ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండటానికి ఇవి హెల్ప్ చేస్తాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ఓట్ మీల్ని ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లో ప్రిఫర్ చేయండి. 3 డేస్లో 1 నుంచి 1.5 kg వరకు ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతారు. ఒక 1/2 టీ స్పూన్ చియా సీడ్స్ని ఈ ఓట్ మీల్ చేసుకునే ఒక 2 అవర్స్ ముందు వాటర్లో కొంచెం నానబెట్టుకోండి. చియా సీడ్స్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ సోక్ చేసుకున్న చియా సీడ్స్ని కూడా యాడ్ చేసుకుందాము. మరి మీరు కూడా ఈ ప్రోటీన్ రిచ్ ఓట్ మీల్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వెయిట్ లాస్ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఉంటానండి.